వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాద్రి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగ అధికార ప్రతినిధిగా పనిచేసిన జీవి ప్రసాద్ ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి. హఠాత్తుగా మీరు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీకు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు, యోజన విభాగంలో అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సడన్గా టర్న్ ఓవర్ అయ్యారు. అంటే ఏంటి కారణం, ఎందువల్ల మారారు? సార్, నేను జగన్ సార్ పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటి రోజు సాగర్ సొసైటీలో జగన్ సార్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్ సార్తో ప్రయాణం చేయడం జరిగింది. దానికి ముందు పెద్ద సార్ రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. ఆయన నెల్లూరు జిల్లాలో పాదయాత్ర జరగలేదు, కానీ బస్సు యాత్ర మాత్రమే నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆ బస్సు యాత్రలో ఆనాడు ఇందుకూరుపేట మండలం, ముత్తుకూరు మండలం, ఈ రెండు మండలాలలో కూడా పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది సార్. అయితే మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది చాలా నీచాతి నీచంగా, హీనంగా చూసేటువంటి పరిస్థితి ఏర్పడడం, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన బాధ్యత నాకు తెలిసినంత వరకు ధర్మంగా, న్యాయంగా, పూర్తి స్థాయిలో అయితే నేనైతే నిర్వహించాను. కానీ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి కొంతమంది వచ్చినటువంటి వ్యక్తుల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. ప్రసాద్, ఒకటి అయితే ప్రజల్లో ఉన్న మాట నేను చెప్తున్నా. అంటే జీవి ప్రసాద్ మంచి వక్త, మాట్లాడతాడు, ఎవరికైనా విమర్శలు చేయడం కానీ, ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వాయిస్ ఇవ్వడం ఫస్ట్, దానికోసం రాజకీయ పార్టీలు అతను ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇంకా ఒక వారం 10 రోజుల్లో ఎన్నికల్లో ఉండగా జీవి ప్రసాద్ డబ్బు కోసం పార్టీ మారాడు అని కొందరు చెప్తే, లేదు వైఎస్ఆర్సీపీలోనే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడని కొంతమంది చెప్తారు. ఎంతవరకు కరెక్ట్ అది? సార్, ఒకటైతే వాస్తవం చెప్తానండి, నేను డబ్బుల కోసం అయితే పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి అయితే నాకు మారలేదు. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి అనేటువంటి గట్టి ప్రయత్నంతో పార్టీ కోసం పనిచేయడం జరిగింది. నేను పార్టీ మారే దానికోసంగా అటు కోటంరెడ్డి సీతారెడ్డి గారి దగ్గర కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కానీ, మరొకరి గారి దగ్గర కానీ నేను పార్టీ మారే దానికోసంగా ఎవ్వరి దగ్గర ₹1 నేను తీసుకోలేదు. పార్టీ మారే దానికోసంగా నేనైతే ₹1 అయితే తీసుకోలేదు. ఇది ప్రధానమైన విషయం. రెండో విషయానికైతే, నేను రూరల్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొన్ని సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మాట వాస్తవం. అయితే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంకా యాక్టివ్గా, ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్నటువంటి నాకు సన్నిహితం కానీ, ఆయనతో ఉండేటువంటి సత్సంబంధాలతో నేను ఇంకా కొంచెం గట్టిగా పార్టీ కోసం పనిచేయడం జరిగింది. అయితే ఏదో ఒక రూపాన నన్ను పార్టీలో నుంచి బయటకు పంపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో నా సొంత వార్డులో నాకు తెలియకుండా ఇన్ఛార్జీలు నియమించారు. దాన్ని నేను తప్పుపట్టలేదు. నా వార్డులో నా ఇంటికి 3 వీధుల ముందు ప్రోగ్రాం జరుగుతుంటే కూడా కనీసం ఒక్క మాట చెప్పరు. 1కి 3 సార్లు 4 సార్లు నా వార్డులో జరిగే ప్రోగ్రాం అయినా సరే నాకు ఇంటిమేషన్ ఇవ్వండి, ఒక మాట చెప్పండి అన్నా బాగుంటుంది. రేపు ఉదయం 10 మంది పిలిచి నీ వార్డులో నీకు ప్రోగ్రాం కూడా జరుగుతుంటే తెలియకపోతే అని అడిగితే నేను తలెక్కర పెట్టుకోవాలి, నేను ఏం సమాధానం చెప్పాలి? నేను పేరుకి రాష్ట్ర అధికార ప్రతినిధి, పేరుకి రూరల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి, కానీ కార్యక్రమం వివరం మాత్రం నాకు చెప్పరు. ఒక ఇంటిమేషన్, ఒక మాట సామాన్య కార్యకర్తకు, సామాన్య నాయకులకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా వార్డులో కార్యక్రమం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలుగురిని కలుపుకొని పోవాలి, నలుగురికి చెప్పుకోవాలి, నలుగురిని పిలుచుకోవాలి. అటువంటిది అనేక సందర్భాలలో నాకు చెప్పకుండా అనేక కార్యక్రమాలు చేసుకున్నారు. సరే, మీ కార్యక్రమాలు పెట్టుకోవడం మీ ఇష్టం, చేసుకోవడం మీ ఇష్టం, కానీ పిలవాల్సినటువంటి బాధ్యత మీకుంది కదా అని అనేక సందర్భాలలో రంగారెడ్డి గారికి చెప్పడం జరిగింది. దానికి ముందు రోజు వార్డులో ప్రోగ్రాం జరిగితే, నా ఇంటికి ముందు 3 వీధుల ముందు ప్రోగ్రాం జరిగితే నాకు చెప్పలేదు. ఆ ఉద్దేశంతో నేను ఇంకా
మనసు బాధనిపించింది. అందుకే ఇంకా పూర్తి స్థాయిలో దూరంగా ఉండాలనే ఒక ఆలోచనతో బయటికి రావాలనే ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. అయితే ఇంకొక చిన్న మాట మీరు మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను డబ్బులు తీసుకున్నాను అని చెప్పి అన్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తని. నిన్న కాక మొన్న వచ్చినటువంటి చాలామంది ఈ జిల్లాలో పెత్తనం చేసి 76 కోట్ల రూపాయలు నెల్లూరు నగర నియోజకవర్గానికి ఖర్చు పెట్టామని చెప్పి పార్టీకి పంపించడం జరిగింది. నేను అడుగుతున్నా, నాకు డబ్బులు ఇచ్చాను అనేవాడు ఎవడైనా సరే రమ్మనండి, నేను దేవుడి దగ్గర ప్రమాణం చేస్తా. వాళ్ళను కూడా రమ్మని చెప్పండి, వాళ్ళను కూడా దేవుడి దగ్గర ప్రమాణం చేసి ఒక మాట చెప్పమని చెప్పండి, నేను ఏకీభవిస్తాను. అయితే మీరు పైసా కూడా తాకలేదంటారు సార్. 100% చెప్తున్నాను. నేను పార్టీ మారే దానికోసంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కానీ, కోటమిరెడ్డి సేదరెడ్డి గారి దగ్గర కానీ, మరొకరి దగ్గర కానీ నేను పార్టీ మారిన దానికోసంగా డబ్బులు తీసుకోలేదు. టోటల్ ఒక 100 కోట్ల రూపాయల వరకు వచ్చాయి జిల్లా అధ్యక్షుడు చేతికి. మీ అందరికీ పంపకాలు జరిగాయనేది ఒక ఇదైతే ఉంది సార్. పార్టీ నుంచి 70 కోట్ల రూపాయలు నెల్లూరు నగర నియోజకవర్గం, నెల్లూరు నగరంతో పాటు 54 డివిజన్కి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలతో పాటు పార్టీ ఖర్చు చూడమని కూడా పార్టీ పంపించిన మాట వాస్తవం. కృష్ణచేతన కాలేజీ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చేయడమే ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ పార్టీ. ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా చేసే ముందు కనీసం జిల్లాలో ఉండేటువంటి ర్యాపో అవసరం. జస్ట్ ఒక వన్ ఇయర్ బిఫోర్ ఆయన రాజకీయాల్లోకి వచ్చింది. ఆ 1 ఇయర్కి ముందు దాకా ఆయన రాజకీయాల్లో ఎక్కడా కూడా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. వాస్తవంగా జిల్లా అధ్యక్షుడి పదవి అనేది ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకు విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలి అంటే, విజయ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అంటే స్థానిక సంస్థలు 46 మండలాలకు సంబంధించి, మున్సిపాలిటీలు, కార్పొరేషను అన్నిటికీ సంబంధించి 46 మండలాలకు సంబంధించి ఆనాడు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. డిసిసి బ్యాంక్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. తన సతీమణి అరుణమ్మ గారు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్. కాబట్టి 46 మండలాల్లో ఉండేటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మండలాధ్యక్షులు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ పూర్తి స్థాయిలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కాకపోయినా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి సీనియర్లు చాలామంది ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు, తన తండ్రి సుందరరామరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారిని కూడా జిల్లా అధ్యక్షుడిగా ప్రపోజ్ చేసి ఉండొచ్చు. లేదు అంటే డిసిసి బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన మెట్టుకూరు ధనంజయ, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఉన్న వ్యక్తి, ఇంట్రెస్ట్ తోటి పనిచేసేటువంటి వ్యక్తి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసి ఉండొచ్చు. లేని పక్షంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి, వ్యాపారస్తులతో కానీ, జిల్లాలో రాజకీయ పార్టీ నాయకులతో సత్సంబంధాలు కలిగి సీనియర్ నాయకుడైనటువంటి సన్నపరెడ్డి పెంచిరెడ్డి గారిని కూడా జిల్లా అధ్యక్షుడిగా ప్రపోజ్ పెట్టి ఉండొచ్చు. ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో దౌర్భాగ్యం ఏంటంటే, మొట్టమొదటి జిల్లా అధ్యక్షుడిగా ఎలసరి గోపాలరెడ్డి గారు, రెండో జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మూడో జిల్లా అధ్యక్షుడిగా మేరికి మురళి గారు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇలా ఎంతోమంది సీనియర్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నెల్లూరు జిల్లాకి ఎంతటి దౌర్భాగ్యం అంటే, ఎవరూ లేనట్టు సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చాడు అనేటువంటి ఒక ఆలోచనతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సహకారంతో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎంపిక చేసినప్పుడే సగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో చచ్చిపోవడం జరిగింది సార్. సార్, ఒకటి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే జిల్లా వ్యాప్తంగా క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది. ఎక్కువగా మైనార్టీసు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారట. మీ అబ్జర్వేషన్ లేవు సార్? నేనైతే ఒక విషయం చెప్తాను. ప్రతి ఎన్నికలలో కూడా క్రాస్ ఓటింగ్ అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ఎలక్షన్ ముందు 2-3 రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే డబ్బుల పంపకాలు జరుపుతాయో ఆ డబ్బుల పంపకాలు జరిగినప్పుడు దాని ప్రభావం క్రాస్ ఓటింగ్ మీద చాలా ఎక్కువ శాతం ఉంటుంది సార్. ఎందుకంటే డబ్బులు ఇచ్చినటువంటి వాడికి ఒక ఓటు వేద్దాం, డబ్బులు ఇవ్వనటువంటి వ్యక్తికి మరొక ఓటు వేద్దాం.
ఇష్టం ఉన్న వ్యక్తికి ఒక ఓటు వేద్దాం, డబ్బులు ఇచ్చిన వ్యక్తికి మరొక ఓటు వేద్దాం అనేది సహజంగా కొన్ని గ్రామాలలో కానీ కొన్ని వార్డులలో కానీ సహజంగా ఉండేటువంటి లక్షణం. అయితే ఈసారి ముస్లిం మైనార్టీ వర్గం మొత్తం కూడా 60% నుంచి 70% వరకు నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేసిపోయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి కొప్పల రాజు గారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ వర్గం కూడా 60% ఓటు వేసిన అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎంత ఉంది ఏందనేది కూడా రేపు 4వ తారీఖున బ్యాలెట్లు ఓపెన్ అయిన తర్వాత అలా జరిగితే ఎవరికి నష్టం అంటారు? అలా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నష్టపోయింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కడప, కర్నూలు తర్వాత నెల్లూరు జిల్లాలో స్వీప్ ఉండేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా 2019 ఎన్నికలలో 10కి 10 సీట్లు గెలవడం జరిగింది. 2014 ఎన్నికలలో 7 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అంతటి గట్టి ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో కూడా 54 కార్పొరేషన్ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎవరూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఒక అనామకుడు సంవత్సరం క్రితం రాజకీయాలలోకి వచ్చినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేసి జిల్లా అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో పార్టీని నాశనం చేసిన వ్యక్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకు అంటే ఒక ఉదాహరణ చెప్తాను. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారు పోలింగ్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పోలింగ్ స్టేషన్లోకి వచ్చాడు, ఇతని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, ఫిర్యాదు చేస్తామని విజయసాయిరెడ్డి గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. బహుశా పార్టీకి సంబంధించి పోటీ చేసేటువంటి అభ్యర్థి కానీ అభ్యర్థికి సంబంధించి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ పోలింగ్ స్టేషన్లో కానీ పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లో కానీ మనకి కనబడితే మనం ముందుగా ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చి ఆర్ఓ దగ్గర వివరణ తీసుకొని ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం. అంటే ఒక విజయసాయిరెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తికి ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, విజయసాయిరెడ్డి గారు కూడా ఓడిపోవాలి అని పనిచేశాడు అనేదానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈరోజు పార్టీ పంపించినటువంటి ఫండ్ మొత్తం దుర్వినియోగం అయింది. ఈరోజు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా జిల్లా అధ్యక్షుడు దుర్వినియోగం చేశాడు. ఇది నేను కాదు చెప్పటం, ఈరోజు నేను ఒక్కనే పోలేరు. ఈరోజు సరయు రాజకుమార్, సూరిశెట్టి నరేంద్ర, రాము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కొంత సిస్టమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎంతోమంది కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఇదే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేదానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం అవసరం లేదు సార్. మేము అనేది చివరిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం అంటే గతంలో 2019లో 10కి 10 టికెట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. ఈసారి ఎన్ని రావచ్చు? టీడీపీ ఎన్ని రావచ్చు? అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఎన్ని రావచ్చు? సార్ మీరందరూ పర్టికులర్గా చూసుకోండి. తిరుపతి బై ఎలక్షన్కి వచ్చినటువంటి సందర్భంలో అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొక్క లేదు అని మాట్లాడిన మాట ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. నిన్నగాక మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో 54 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం లేకుండా చేసింది నెల్లూరులో. అయితే నేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు, అలాగే ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గుంటూరు జిల్లాలో లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే బాలశౌరి, ఇలా 4 ఎంపీలు. ఎటువంటి ఎంపీలు అంటే వీళ్ళు ఒకరికి హాని చేయాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఒకరిని దోచుకోవాలి, ఒకరిని నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోవడం వలన ప్రధానంగా నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో నాశనం అయిపోయింది. దానికి తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పోవడం తెలుగుదేశం పార్టీలో పుంజుకున్న బలంతో మినిమం 7 సీట్లను ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పడింది సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడున్న చంద్రశేఖర్ రెడ్డి సరైన వ్యక్తి కాదు.
పార్టీ నిధులను కూడా దుర్వినియోగం చేశాడు, పార్టీ పగ్గాలు కాయరి ఇవ్వడమే పార్టీకి తీరని నష్టం అంటూ ప్రసాద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.